మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇన్ని కోట్లు అప్పులయిపోయి మీరెప్పుడైతే తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటారో, ఈ కలెక్షన్ హెరాస్మెంట్‌కి గురయ్యి మీ ప్రాణాలు పోగొట్టుకోకుండా, మీరు సింపుల్‌గా కోర్ట్‌కెళ్ళి, నా పరిస్థితి ఇప్పుడు ఇది అని చెప్పి లాస్ట్ 1 ఇయర్ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపిచ్చి, ఎందుకు లాస్ అయింది నా బిజినెస్ అని చెప్పగలిగితే, తప్పకుండా కోర్ట్ వారు మీకు తగిన సమయం కూడా మీకు ఇస్తం జరుగుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ మీ ఫండ్స్ అడ్జస్ట్ చేసుకొని, బ్యాంక్ వాళ్ళకి సెటిల్మెంట్‌కి వెళ్ళమని నా సజెషన్ ఇస్తాను నాగరాజ్ గారు. మళ్ళీ మీరు ఈఎంఐస్ కట్టి, మళ్ళీ 100% కట్టాలి అన్న అంత స్టామినా ఉంటేనే కట్టండి. లేకపోతే మీరు డైరెక్ట్‌గా బ్యాంక్ వాళ్ళకి లెటర్ రాసి లేదా కోర్టు ద్వారా సెటిల్మెంట్ అడిగి, సెటిల్మెంట్ చేసుకొని మీరు 30-40% లోపు సెటిల్మెంట్ మీ లోన్స్ మీరు చేసుకోవచ్చు. డెఫినెట్‌గా అండి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. నిజంగా నేను అంటే ఎంత ఎదిగానంటే ఈ వీడియో మీతో పాటు చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ నాగరాజ్. చాలామందికి అంటే లోపల ఒక తెలియనటువంటి ప్యానిక్ ఉంటుందండి. సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, నన్ను నేను ఎలా ఇది చేసుకోవాలి అంటే అవతల వైపు వాళ్ళ నుంచి మనం ఏదో రేపులు మటర్లు చేసినంత ఇదిగా కూడా కాల్స్ అవి వస్తూ ఉంటాయి మనకి. ఒకలాంటి ప్యానిక్, బియాండ్ ప్యానిక్ అనుకోండి అది. అవును సార్. అందుకే అక్కడి వరకు వెళ్ళిపోతారు. అంటే హెల్త్ కూడా పాడైపోయి అంత దెబ్బతినంత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బు అనేది లీస్ట్ అండి వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో అటువంటి ప్రతిదానికి మీరు ఒక సమాధానంగా మారి ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు చూసారా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి.